జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. జ్ఞాన పరిమళాలు కార్యక్రమం ద్వారా మనం మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తెలుసుకుంటున్నాం. మరి ఈ రోజు ఈ జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి మనకి శ్వాస లీలా గారు వైజాగ్ నుంచి వచ్చారు. వారు గత 13 సంవత్సరాలుగా ధ్యాన సాధన చేసుకుంటూ 3 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. విశేషంగా మౌన సాధన చేసి వారు ఏ అనుభవాలు అయితే పొందారో ఆ అనుభవాలని అందరితో పంచుకుంటూ ఎక్కువ ధ్యానాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వారి పంచుకున్న జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తున్నారు. మరి సైంటిస్ట్ నాగేశ్వరరావు గారితో కలిసి ఎన్నో వర్క్షాపుల్లో వారు కూడా పాల్గొన్నారు. మౌనం యొక్క విశిష్టతని ప్రత్యేకంగా ఆ మౌనం ఉన్న రోజుల్లో జరిగే మార్పుల గురించి ఎక్కువ రీసెర్చ్ చేశారు. మరి వారి అనుభవాలని వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే మేడం. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మశ్రీ పత్రిజీ గారి సుభాష్ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి శిరసు ఉంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పిఎంసి యాజమాన్యానికి ఈ హోస్టింగ్ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సేవను అందిస్తున్నటువంటి అనిత మేడం గారికి మరియు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ధ్యాన యోగులందరికీ శుభోదయం. అలాగే నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్వాసలీల. నేను వైజాగ్ లో ఉంటాను. నేను గత 13 సంవత్సరాల నుంచి ఈ ధ్యానంలో ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడాను శాకాహారిని. మా పేరెంట్స్ అందరూ కూడాను ఎప్పటికీ తింటున్నారు, వాళ్ళకి ఎంత చెప్పినా వినట్లేదు. బట్ నేనైతే నా చైల్డ్హుడ్ నుంచి ఇప్పటికీ శాకాహారిగా ఉన్నాను. అండ్ నేను ఈ ధ్యానం అన్నది నా జీవితంలోనికి ఎలా వచ్చింది అంటే మాధవరావు మాస్టర్ గారి ద్వారా వచ్చింది. ఆయన నాకు ఈ ధ్యానాన్ని చెప్పారు. ఈ ధ్యానం రావడానికి ముఖ్య కారణం వచ్చేసి నాకు హెల్త్ ఇష్యూ ఉండేది. దాదాపు నేను 80% నో గ్యారంటీ నేను బతుకుతాననేసి అలాంటి ఒక కండిషన్ లోన నేను నాకు ధ్యానం అన్నది నా జీవితంలోనికి రావడం, నేను ధ్యానం చేయడం, దాని ద్వారా నేను నా హెల్త్ ఇష్యూని మొత్తం క్లియర్ చేసుకున్నాను. అంటే ఎంత క్లియర్ చేసుకున్నానంటే అసలు నేను కూర్చునే పొజిషన్ కాదు, కంప్లీట్లీ బెడ్ మీద పడుకునేదాన్ని. మా మమ్మీ వాళ్ళే నాకు ఫుడ్ మిక్సీ పట్టి ఫీడింగ్ చేసేవారు అనమాట. అది తినడానికి కూడాను నాకు బాడీ సహకరించేది కాదు. సో అలాంటి ఒక కండిషన్ లో ఉన్న నేను కూర్చోడానికి కూడాను నేను అస్సలు నా బాడీ సహకరించేది కాదు. అలాంటి నేనేంటంటే మా మాధవరావు మాస్టర్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట. ఆయన ఇంకా మా మామయ్య వాళ్ళ కొలిగ్. సో ఆయన త్రూగా నాకు ఈ ధ్యానం అన్నది నా జీవితంలోనికి రావడం. నేను మొదట్లో నా బాడీ సహకరించగా కూర్చోలేని కండిషన్ లో ఏంటంటే నేను మెల్లగా కూర్చున్నానా పడుకున్నానా అన్న ఒక ఆ, స్థితిలోని కూర్చునేదాన్ని. అది కూడాను నాకు నా షోల్డర్ వరకు దిండ్లు ఇలా పెట్టేవారు. ఆ సో అలాంటి ఒక కండిషన్ లోన నేను ధ్యానం చేయడం జరిగింది. తద్వారా నాకు చాలా హీలింగ్స్, చాలా ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ నాకు జరిగాయి అన్నమాట. జరిగిన తర్వాత అలాగా దాదాపు ఒక 3 మంత్స్ 4 మంత్స్ లోన నేను చక్కగా కూర్చోగలిగే స్థితికి రాగలిగాను. ఆ తర్వాత మనకి ఆ ఆ తర్వాత వచ్చేసి ఇలాగా కంటిన్యూ అవుతూ అవుతూ ఉంది. కానీ ప్రతి మనుషులకి ఏంటంటే ఏదో ఒక ఎమోషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఎమోషన్స్ లోన నాకు కోపం అన్నది చాలా ఎక్కువ. ఇలాంటి పీపుల్స్ చాలా మంది ఉంటారు, కోపం వచ్చే పీపుల్. కానీ నాకు మెడిటేషన్ లోన ఎంత చేస్తూ ఉన్నాను కానీ అది ఎప్పటికప్పుడే ఆ బ్యాలెన్స్ అన్నది కోల్పోతూ ఉండేదాన్ని ఎమోషనల్ గా. మనం చాలా మంది కూడాను మనం మెడిటేషన్ చేసినప్పుడు ఒక స్థితి ఉంటుంది, అల్టిమేట్ స్థితి, దాన్ని మాటలతో వర్ణించలేము, ఆ శూన్య స్థితిలోన ఇవి. కానీ ఆ యొక్క స్థితి హోల్ డే కంటిన్యూ అవ్వాలి అంటే ఏం చేయాలి? మనము కొంత సమయం వరకే మెడిటేషన్ చేశాక ఒక 1 అవర్ ఒక కాసేపు మాత్రమే ఆ మెడిటేట్ మైండ్ అన్నది మనతో పాటు ఉంటుంది. తరువాత మన డే టు డే లైఫ్ లోన వచ్చేటప్పటికి అదంతా ఆ ఫ్రీక్వెన్సీ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ నాన్ మెడిటేటివ్ పీపుల్ గానే మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ ఆ మాయలో పడ్డం కానివ్వండి, ఎమోషనల్ డ్రామాలోకి రావడం కానివ్వండి, ఇలా జరుగుతూ ఉంటుంది.
సో నేను చాలా సార్లు మా పాపకు కూడాను కోప్పడుతూ తిట్టడం కానీ ఇవన్నీ చేసేదాన్ని. నాకు ఇది వరకు బాగలేనప్పుడు మనకు ఒంట్లో ఓపిక లేదు కాబట్టి ఎవరికి ఏమనివ్వరం కాదు. మెడిటేషన్ చేసిన తర్వాత హెల్త్ క్లియర్ అయింది, చక్కగా మాట్లాడుతున్నాను, అన్ని చేస్తుంటే ఇంకా శక్తి పెరిగింది కదండి. ఇంకా వాయిస్ బాగా రైజ్ అవుతుంది. ఎంతన్నా ఆ కోపం అన్నది సహజంగా ఆ, పుట్టుకతోనే ఉంది కాబట్టి ప్రతిదానికి ఫైర్ అవ్వడం అన్ని అవుతుంటే మా మమ్మీ, మా ఆయన గారు, మా పాప వీళ్ళందరూ నా యొక్క కోపానికి బలైన వాళ్ళందరూ కూడాను, అబ్బా మెడిటేషన్ చేస్తే చాలా బలం వస్తుంది, బాగానే తిడుతున్నావు, ఇదేనా మెడిటేషన్ అంటే, మెడిటేషన్ చేసిన వాళ్ళు ఇలానే కోపం అవుతారా అని చెప్పేసి నన్ను పాయింట్ అవుట్ చేయడం జరిగింది అనమాట. అప్పుడు నాకే సెల్ఫ్ చెక్ చేసుకునేటప్పటికి కరెక్టే కదా వీళ్ళు ఇలా అంటున్నారు, నేను ధ్యానం చేస్తున్నాను, నా హెల్త్ బాగైంది, కానీ మన యొక్క భావోద్వేగాలు ఇంకా చేంజెస్ రాలేదు. నేను అప్పటికే వచ్చి ఒక 1 ఇయర్ అయింది అనమాట మెడిటేషన్ లోకి వచ్చి. సో ఈ సెల్ఫ్ చెకింగ్ అన్నది వచ్చిందనమాట. అలా వస్తూ ఉన్నప్పుడు నా జీవితంలోనికి ఒకసారి నేను ధ్యాన్ జగత్ బుక్ చదువుతున్నప్పుడు ఆ మౌనం యొక్క విశిష్టత గురించి పత్రి సారు ఒక చిన్న ఆర్టికల్ లాగా పెట్టారనమాట. అది చదివాను. ఆ తర్వాత వచ్చేసి పౌర్ణమి ధ్యానం గురించి ఆ నెక్స్ట్ పేజ్ లోన పౌర్ణమి రోజు వారం రోజులు ధ్యానం ఉండి సాధన చేస్తే ఎలా ఉంటుంది అనేసి పౌర్ణమి విశిష్టత గురించి చెప్పడం జరిగింది. సో అది నేను చూసి నేను మౌనాన్ని పాటిద్దాం, ఇదేదో బాగుంది, ఇది చేస్తే ఎలా ఉంటుంది అనేసి నేను మౌనాన్ని పాటించడం జరిగింది. 2015 నుంచి 2017 వరకు మౌనంలోన ఉంటూ చాలా రీసెర్చ్లు చేస్తూ ఆ అనుభవ జ్ఞానాలు చాలా వచ్చాయి. తద్వారా ఆ మౌనం బుక్ కూడా రాయడం జరిగింది. అలాగే మౌనం ఆడియో కూడాను చాలా చాలా వైరల్ కూడా అయ్యింది. పత్రి సార్ కూడాను యా పత్రి సార్ కూడాను ఆ ఆ ఆడియో విన్నారు. మన మన పిఎంసిలో ఉన్న అందరూ కూడాను ఆ, చాలా మంది ఆ, విన్నారు దాన్ని. అలాగే చాలా మందికి మెడిటేషన్ ఒక్కొక్కసారి ఆ, మనము సంసారంలో ఉన్నాము, చాలా సిచ్యువేషన్స్ ని రోజు ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ మెడిటేషన్ ఒక్కొక్కసారి మనకి కుదరదు. అలాంటప్పుడు ఈ మౌనం ఆడియో పెట్టుకొని విన్నప్పుడండి చాలా చాలా ఇది వస్తుంది అనమాట. అంటే వెంటనే ఆ ఆడియో పూర్తిగా వినరు, డీప్ మెడిటేషన్ లోనికి వెళ్ళిపోయి ఉంటారు అనమాట. దాని వెనకున్న రహస్యం ఏంటి అంటే ఆ మౌనం ఆడియోలో ఉన్నది మొత్తం అనుభవ సారం అది. అంతేకాకుండా నేను అప్పట్లోన కొన్ని ఆడియోస్ ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. అలాగే కొన్ని ప్రచారం ఆడియోస్ తణుకులో కావచ్చు, తర్వాత ఎవరైనా వచ్చినప్పుడు ఈ ప్రచారం ఆడియోస్ ఉన్నాయి కదండి మనవి, ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి, శాకాహారం గురించి ఇలాగా నాకు వాయిస్ ఓవర్ ఇమ్మంటే నేను ఇచ్చున్నాను అనమాట. అది రికార్డ్ చేసి ప్రచారం ఆడియోలు చాలా వరకు తిప్పడం జరిగింది. ఆ సో అలా అప్పుడు ఏంటంటే ఎప్పుడు నేను ప్రచారం ఆడియోస్ వచ్చినా లేదు అంటే ఆడియో రికార్డింగ్ సేవ్ చేసినా కూడాను కాసేపు నేను ధ్యానం చేసి మాస్టర్స్, ఎందుకంటే మనం చేసిన ప్రతి పని ఆ విశ్వ కళ్యాణంగా మారాలి. ఆ సత్యం మనకి తెలుసుకున్నాం కాబట్టి మనం ఏది చేసినా ఏది మాట్లాడినా దాని మీద చాలా ఎరుకతో ఉంటూ అది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ ఒకరికి ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు. సో మనము అదే విధంగా ఒక ఆడియో నేను చేసినప్పుడు కూడాను దాన్ని ఏంటంటే కాసేపు ధ్యానం చేసేదాన్ని. మాస్టర్స్, ఈ ఆడియో నేను చేస్తున్నాను, ఇది విన్న వాళ్ళందరూ కూడాను ఒక మంచి స్థితిని పొందాలి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అన్న ఒక సంకల్పంతో కాసేపు ధ్యానం చేసేదాన్ని. ఆ ధ్యానం చేసిన తర్వాత అది ఎంత సమయమైనా పడుతుంది. ఆ తరువాత అంటే అరగంట అవ్వచ్చు, 10 నిమిషాలు అవ్వచ్చు, దానికి టైం క్యాలిక్యులేషన్ లేదనమాట. బట్ డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయి దాన్ని రికార్డింగ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో అలాగా నేను మౌనం ఆడియో కూడాను రికార్డింగ్ చేసినప్పుడు సేమ్ ప్రాసెస్ నేను, ఇది మౌనం ఆడియో, ఇది అందరికీ ఉపయోగపడాలి, దీని ద్వారా చాలా మందిలోన ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అన్న ఒక సంకల్పంతో మెడిటేషన్ లో కూర్చున్నాను మేడం. కూర్చుంటే నాకు ఏ ఆడియో కూడాను ఇంత సమయం ఆఫ్ మెడిటేషన్ లో కూర్చోలేదు మేడం. చాలా ఆడియోస్ చేశాను, ½ 1 అవర్, 40 మినిట్స్, మోస్ట్లీ అంటే ఒక 1 అవర్ వరకు కూర్చొని ధ్యానం చేసి ఆఫ్టర్ దట్ రికార్డింగ్ చేసేదాన్ని అనమాట. ఈ మౌనం ఆడియోకి ఏంటంటే మేడం 8 గంటల మెడిటేషన్ జరిగిందండి.
అది నాకు తెలియదండి. ఓ. అంత ఉమ్. పవర్ఫుల్ అన్నమాట. అంటే దాని శక్తి ఎంత ఉంది అంటే ఆ చెప్పడానికి లేదనమాట. అంత ఎనర్జీ ఉంది. 8 hours ఆఫ్ మెడిటేషన్ తర్వాత దాన్ని రికార్డ్ చేశాను. అది ఓన్లీ ఫోన్ లోనే రికార్డ్ చేసింది, ఎక్కడ ఆడియో థియేటర్ కి వెళ్ళి చేసింది కాదు. అంత చక్కగా అంత వన్ టేక్ లోన 15 minutes ఆఫ్ మెడిటేషన్ ఆడియో అన్నది చాలా చక్కగా జరిగింది అనమాట. అది 2017లోనే ఆ ఆడియో చేయడం జరిగింది. 3 years ఆఫ్ మౌన సాధన, ఆ ఆ తర్వాత మౌనం బుక్ రావడం, అది మన కర్తాల్లోనే దాన్ని మన పత్రి సార్ చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం, ఆ దాని ద్వారా ఎన్నో కర్తాల్లోన, ప్రకృతి వ్యాలీలోన, ఇంకా ఈస్ట్ వెస్ట్ గోదావరి, హైదరాబాద్, ఇంకా చాలా చాలా ప్లేసెస్ లోన, శ్రీకాకుళం కావచ్చు, మన వైజాగ్ కావచ్చు, అన్ని ప్లేసెస్ లోన యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చాలా దగ్గరలో మౌన ధ్యానాలు, అఖండ ధ్యానాలు, కర్తాల్లో మన ఆ ధ్యాన మహాచక్రంలో కూడాను మౌన ధ్యానం అన్నది 2018లోన చేయడం జరిగింది. పత్రి సారు అఖండ ధ్యానం పెట్టండి అమ్మా అని చెప్పినప్పుడు అప్పుడు అక్కడ కర్తాల్లో జరిగింది. ఇలాగ అఖండ ధ్యానాలు, మౌన ధ్యానాలు, 3 days వర్క్షాప్స్ ఇలాగా చేయడం జరిగింది. చాలా మందిలోన మార్పులు రావడం జరిగింది. మౌనంలోన చాలా చాలా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందండి. ఎందుకు అంటే యోగానంద పరమహంస గారు కూడా చెప్తారండి, ఈ భూమి అన్నది ఒక కర్మ భూమి. ఏదైనా ఒక కర్మ ఉంటేనే, ఒక పర్పస్ ఉంటేనే ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ అంటూ ఉంటది. ఆ పర్పస్ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన జీవితం ఆనందమయంగా మారిపోతుంది. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ మీద మనకు ఒక క్లారిటీ లేనప్పుడు ఏవేవో చేస్తూ ఉంటాం. తద్వారా ఇంకా ఇంకా మనము కర్మల్లో ఇరుక్కుపోవడం కావచ్చు, ఆ ఒక ఆనందమయమైనటువంటి జీవితాన్ని కాకుండా గందరగోళమైనటువంటి జీవితంలో పడిపోతాం అనమాట. సో ఈ భూమి అన్నది ఒక కర్మ భూమి. ఈ కర్మ భూమి ఆ కాబట్టి ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలి. ఎన్నో కర్మలు ఉన్నాయి, కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ఉత్తమమైన కర్మ ఏదైనా ఉంది అంటే అది ధ్యానము అని యోగానంద పరమహంస గారు చెప్పారన్నమాట. మరి ఈ భూమి మీద ఉన్న ఉత్తమ కర్మ ధ్యానము అయితే దాని ఆ ఆ ధ్యా ధ్యానంలోనికి మనం ప్రవేశించడానికి వెళ్ళవలసినటువంటి మొట్టమొదటి మెట్టు ఏదైనా ఉంది అంటే అది మౌనము అని యోగానంద పరమహంస గారు తెలియజేయడం జరిగింది అనమాట. అంటే వాళ్ళు ఎంత సాధకులండి, వాళ్ళు ఊరికైనా ఒక స్టేట్మెంట్ ఇస్తారా? అలాగే ఆ మన మౌనానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి రమణ మహర్షి వారు కూడా అన్నారు, నువ్వు కేవలం మౌనంగా ఉండు, ఆ మౌనమే నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో తనకి తెలుసు, తను తీసుకెళ్ళిపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్ బస్ ఎక్కాను, టికెట్ అక్కడి వరకు తీసుకుంటే ఆయన అక్కడి వరకు దిగబెడతారు కదా. అక్కడ ఎక్కడ కూర్చుంటే మనము ఆ దానికి ఎక్కడికి తీసుకెళ్ళాలి, దాని డెస్టినీ ఏంటో అన్నది తనకి తెలుసు, ఆ డ్రైవర్కి తెలుసు. వైజాగ్ టు ఇప్పుడు హైదరాబాద్ అన్న ఎనీవేర్ మనం వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు. అలాగే ఈ మౌనాన్ని జస్ట్ మనం పాటించాము అంటే మేడం ఏం జరుగుతుంది అంటే ఆ మౌనానికి తెలుసు ఎక్కడికి వెళ్ళాలి, నిన్ను నిన్నుగా దర్శింప చేస్తుంది. నీలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని, ఆ కాన్షియస్నెస్, మనం ఎన్నో పేర్లు పెట్టుకోవచ్చు దాన్ని, నీ స్వస్వరూపాన్ని, నీ యొక్క అసలైన స్వరూపాన్ని నిన్ను దర్శింపచేస్తుంది. నిన్ను నువ్వు మొట్టమొదటిగా అనుభవంలోనికి తెచ్చుకుంటావు. నేను ఈ శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఒక సోల్ అని చెప్పేసి మనకి స్వతహాగా అది అనుభవంలోనికి రావడం జరుగుతుంది అనమాట. ఇది మనము భౌతికమైనటువంటి లైఫ్ లోన మనకి రకరకాలుగా గోల్స్ ఉంటాయి మేడం. అంటే నీకు గోల్ ఉండొచ్చు, అంటే ఒక బిల్డింగ్ కట్టాలనో, మంచి జాబ్ చేయాలనో, మంచి శాలరీ రావాలనో, బంగారం కొనాలనో, ఇలాగ రకరకాల పర్పస్లు అయితే ప్రతి ఒక్కరి లైఫ్ లోన భౌతిక పరమైనటువంటి పర్పస్లు ఎన్నున్నా కూడాను ఆధ్యాత్మిక పరంగా మానవ జన్మ, మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరి ఒకే ఒక గోల్ ఏంటంటే జీవన్ముక్తి, మోక్షం కోసమే. మనం ఎన్ని స్పిరిచువల్ రిచువల్స్ చేసినా, భజనలు, పూజలు, వ్రతాలు, నోములు, మెడిటేషన్ కావచ్చు, ఎన్ని మనము చేసినా కూడాను దాని యొక్క ఆంతర్యం ఏంటి అంటే జీవన్ముక్తిని పొందడం, మోక్షాన్ని పొందడం.
ఆ భగవత్ స్వరూపంగా మారడం కోసమే మనము ఈ ఆధ్యాత్మికమైనటువంటి మనం ఆ పూజ నుంచి చాంటింగ్ రావడం కావచ్చు, జపాలు, భజనలు ఇవన్నీ కావచ్చు. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకేమవుతుంది, ధ్యానము అన్నింట్లోనికి భగవద్గీతలో కూడా చెప్పబడింది. మనము దేవుణ్ణి చేరుకోవాలి అన్నా, మన స్వరూపాన్ని మనం దర్శించాలి అన్నా పూజ కాదు, ఆ జపము కాదు, మనము తెలుసుకోవాల్సింది ధ్యానంలోనికి వచ్చి ధ్యానంలో నుంచి లయమైనప్పుడే అప్పుడు నువ్వు నేను ఒకటే అనేసి సాక్షాత్తు మా జగద్గురువు ఆ శ్రీకృష్ణ పరమాత్ములు చెప్పారు. ఈరోజు గీతా జయంతి ఈ సందర్భంగా ఆయనకి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. గ్రేట్ మాస్టర్, కృష్ణ మాస్టర్. కృష్ణతత్వం అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరము. ఆయన సంసారాన్ని అలాగే స్పిరిచువాలిటీని చాలా బ్యాలెన్స్డ్ గా తీసుకొని వెళ్ళారు. సో ఆయనకి ఈ సందర్భంగా వేల 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 కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ సైలెన్స్ అన్నది చాలా చాలా ప్రతి ఒక్క సాధకులకి అవసరం అండి. మనకి ఆధ్యాత్మిక సాధనలోన మన ఫిజికల్ లైఫ్ లోన చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అత్యంత ఆప్తులైనటువంటి మనల్ని అర్థం చేసుకునేటటువంటి ప్రియమిత్రుడు ఒకడు ఉంటాడు. పర్సనల్ గా ప్రతి ఒక్కరికి ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక సాధనలో ఒక మిత్రుడు ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈస్ ద సైలెన్స్. ఎందుకు అంటే సైలెన్స్ లోనే మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకోగలుగుతాం, నేనేంటి అని తెలుసుకోగలుగుతాం. నేను ఫస్ట్ మెడిటేషన్ లోకి వచ్చినప్పుడు ఎలా అనుకున్నానంటే, నేను మంచి మెడిటేషన్ సంస్థలోనికి వచ్చాను, నేను బాగా సాధనలు చేస్తున్నాను, చాలా చాలా అనుభవాలు వచ్చాయి, నాకు అరిషడ్ వర్గాలు లేవు, నేను పెద్ద తురుము, నేను పెద్ద తోపు అని చెప్పేసి ఒక మాయలో ఉన్నానన్నమాట, ఒక అజ్ఞానంలో ఉన్నానన్నమాట. ఇలా ఎప్పటికప్పుడు నేను అనుకునేదాన్ని. అలా అనుకున్నప్పుడు ఒకసారి నేను 21 days మౌనంలో ఉన్నాను. నాకు ఇంకేం లేదండి, మౌనము సాధన. సాధన చేసుకోవడం లేదు అంటే చూడండి, నేను మంచం మీదే కూర్చుని లేవలేని నేను అట్లీస్ట్ కూర్చోలేని పొజిషన్ లో ఉన్న నా బాడీ 13 సార్లు హిమాలయాలకి వెళ్ళిందండి. చాలా చాలా ప్లేసెస్ కి వెళ్ళి ధ్యానాలు చేయడం. 3 సార్లు సింగిల్ గా వెళ్ళిపోయాను. ఆ 3 సార్లు కూడాను నాకు అక్కడ నుంచి వాయిస్ ధ్యానంలో ఉన్నప్పుడు వినిపించింది, పలానా ప్లేస్ కి నువ్వు రా అని చెప్పేసి. ఆ ప్లేస్ కి వెళ్ళడం, ఒక అద్భుతమైనటువంటి మహాయోగిని నేను కలుసుకోవడం జరిగింది. ఆయన సాంగత్యంలో నేను ఉన్నాను. ఆయనకి అసలు ఎన్ని ఇయర్స్ కూడా తెలియదండి. ఆయన ఫుడ్ కూడా తినరు. ఆయన ఎలా అంటే జస్ట్ కొన్ని ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ వెనకాల మకరందం వస్తుంది కదండి, దాన్ని ఆయన అలాగా చిప్ చేసేవారు అనమాట. చేసి అలానే ఉండేవారు, ఆ సన్ ఎనర్జీని తీసుకునేవారు. అలా ఒక అద్భుతమైనటువంటి తన్మయత్వంలో ఉండేవారు అనమాట ఆయన. సో ఆయన సాంగత్యంలో నిజంగా అండి ఎన్ని జన్మల యోగ ఫలమో ఆయన్ని నేను కలుసుకోవడం జరిగింది. అంత మహాయోగి ఆయన. సో ఆయన సాంగత్యంలో ఉండడం జరిగింది. సో అలా వాయిస్ వినిపించి 3 సార్లు వెళ్ళిపోయి అక్కడ ఇన్ని రోజులు ఉండాలి అంటే ఒక 2 weeks 20 days, మరి ఇంకెవరంటే అందరికి అలా కుదరదు కదండి. సో ఐఎమ్ సో బ్లెస్డ్. ఒక విషయంలో ఏంటి అంటే, మా ఆయన గారు కానీ మా పాప కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు, అర్థం చేసుకుంటారు. ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ చాలా ఉంది. ఇంటిని ఆ, ఇంట గెలిచి రచ్చగెలాలి అంటారు. సో అది ఆ ఫిజికల్ వరల్డ్ లో అయితే మన ఇల్లు అవుతుంది. మన స్పిరిచువల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే మనల్ని మనం గెలవడము అవుతుంది. సో ఆ రెండింటి విషయంలోన నిజంగా చాలా మంది మాస్టర్స్ బ్లెస్సింగ్స్ కావచ్చు, అందరి దీని వల్ల నాకు అన్ని పాజిటివ్ దీనిగానే ఉన్నాయి. సో ఆ విధంగా చాలా సాధనలండి. ఎలా అంటే నిజంగా మనము చాలా పుస్తకాల్లో చదువుతూ ఉంటాం కదండి, మాస్టర్స్ ఇలాగా కాంతి రూపంలో దర్శనాలు ఇచ్చారు అనేసి. అలాంటివి మౌనంలో ఉన్నప్పుడు చాలా దర్శనాలు జరిగాయండి. మహావతార్ బాబాజీ గారు కావచ్చు, రమణ మహర్షి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడాను కాంతి రూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది. ఇలాగా మనల్ని మనం దర్శించుకున్నప్పుడు ఇంకేముంటుందండి, ఇంకా జీవన్ ముక్తి స్థితి వచ్చింది. మనం ఏదైతే పర్పస్, ఒక మానవ జీవితానికి ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ అన్నది మనకి క్లియర్ గా తెలిసినప్పుడు అది 10 మందికి ఉపయోగపడాలి, అది విస్తరించాలి, అనేక అనేక చోట్లకి. ప్రతి ఒక్క మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరికి అది అందించబడాలి. సో నేను ఇలా అనుకున్నాను కదండి.
ఎమోషనల్ గా నేను పెద్ద తురుము తోపు అనేసి నాకు అరిషడ్ వర్గాలు లేవనేసి ఇలాగ ఒక మాయలో అజ్ఞానంలో ఉన్నాను కదండి. అప్పుడు 21 days మెడిటేషన్, అదే మౌనంలో ఉంటూ ధ్యానంలో ఉన్నాను. మౌన ధ్యానం చేస్తూ ఉన్నాను. అప్పుడు ఏం జరిగింది అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట. నేను ఇలా ఇలా అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుందండి మౌనంలోన. మన ఎనర్జీ లీకేజ్ అంటూ ఉండదండి. మౌనంతో ఉంటూ సాధన చేసే వాళ్ళకి ఎనర్జీ లీకేజ్ ఉండదు. మనమే ఒక ఎనర్జీ గ్రిడ్ గా మారిపోతాము, మనమే ఒక ఎనర్జీ సెంటర్ గా మారిపోతాము. అంత శక్తివంతమైనటువంటి ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉందండి. జస్ట్ మనం దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. ఆ యాక్టివేషన్ చేసుకోవడం అన్నది గొప్ప విషయం కాదు, దాన్ని బ్యాలెన్స్ లో ఉంచడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయము. అలాగే దాన్ని బ్యాలెన్స్ చేసుకొని దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నావు, ఆ శక్తిని ఎలా వాడుతున్నావు, నీ ఎమోషనల్ వాటికి, ఎమోషనల్ డ్రామాకి, ఫిజికల్ వరల్డ్ లో జరిగేటటువంటి ఎమోషనల్ డ్రామాకి యూజ్ చేస్తున్నావా, లేదు అంటే ఆధ్యాత్మిక పరంగా ఒకరికి మంచి జరిగే విధంగా ఏ, దాన్ని యూటిలైజ్ చేస్తున్నావా అది కూడాను ఒకటి. అలా అండం ఒకటి, తరువాత అందులోనూ ఒక నిష్కామ కర్మగా నువ్వు వెళ్ళాలి. కానీ సమ్ ఎక్స్పెక్టేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఇస్తున్నాను ఆ వీడియో, ఇది నా ఇప్పుడు నేనేమనుకుని ఇస్తాను, నన్ను అందరూ ఐడెంటిటీ చేయాలి, నేను అందరికీ ఇది అవ్వాలి అన్నది కాదండి. మనం నేర్చుకున్నటువంటి అనుభవ జ్ఞానం అండి. ఎందుకు అంటే అనుభవ జ్ఞానమే, అనుభవ జ్ఞానంలోనూ చాలా వైబ్రేషన్ ఉంటుందండి. ఆ అనుభవ జ్ఞానం చెప్పినప్పుడే అవతల వ్యక్తుల్లో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందే కానీ నీ అనుభవంలో లేనిది బట్టి పట్టి చెప్పింది అది ఎవరిలోనా ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. ఎందుకు అంటే అవతల వ్యక్తి ఎవరైతే ఉంటారో వినేవారు, వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే నీ ఎనర్జీ వెళ్ళి వాళ్ళని ఒక సర్జరీ లాగా చేసి వాళ్ళలోన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేలాగా చేస్తుంది. మరి అది ఎవరికి సాధ్యమవుతుందంటే అనుభవంలో అనుభవాన్ని పొందినటువంటి ఒక సాధకుడికి మాత్రమే అది సాధ్యము. తద్వారా మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. ఇది అందరూ తప్పకుండా, అది కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దానికి ఎలాంటి ఆ అనుభవాలకి గ్రాఫిక్స్ మాత్రం ఎప్పుడు యాడ్ చేయకూడదండి. అది తెలిసిపోతుంది. ఆ గ్రాఫిక్ యాడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ద్వారా అది మనలోన వాళ్ళలోన ఎంతో అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయి. మన ఆరా ఎక్స్పాండ్ అవుతుంది. అది ఆటోమేటిక్ గా యూనివర్సల్ లోన జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. మనం జస్ట్ ఒక విట్నీగా, ఒక మాధ్యమంగా ఉండాలి తప్ప మన ద్వారా చేయించబడుతుంది, మనం చేయడం లేదు అన్న ఒక ఎరుకతో ఉండి మనము చేసినప్పుడు అది ఇంకా ఎక్స్పాండ్ అవుతుందండి. ఆత్మతత్వంతోనే మనం మాట్లాడాలి తప్ప ఇక్కడ ఫిజికల్ రియాలిటీలోకి వచ్చేసి ఆ మనుషులు బట్టి, ఆ వ్యక్తిత్వాలు బట్టి మాట్లాడకూడదు. అందరిలో ఉన్నటువంటి ఆ సూక్ష్మ దృష్టిని మనము ఆ బాగా సాధన చేయడం ద్వారా మాత్రమే అది వస్తుంది మేడం. అది మౌనము దానికి చాలా చాలా సహకరిస్తుంది. ఆ సూక్ష్మ దృష్టి పొందాలి అంటే ప్రతి ఒక్క సాధకుడు ఒక మంచి స్థితిని పొందాడు అనడానికి నిదర్శనం ఏంటి? అవును, చాలా మందిలోన ఉంటుంది. ఏంటి అసలు నిజంగా నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, నాలో ఏమైనా, ఒక్కొక్కసారి మనకే సెల్ఫ్ డౌటింగ్ అన్నది వచ్చేస్తుంది. అలాంటప్పుడు సెల్ఫ్ చెకింగ్ చేసుకోవడానికి మీరు ప్రతి ఒక్క సాధకుడు చేసుకోవాలి, స్థిరపడాల్సింది ఎందులో తెలుసా మేడం? స్థిత ప్రజ్ఞతలోన మనము స్థిరపడాలి. ఆ ప్రజ్ఞ రానంత వరకు మీకు ఎప్పుడు ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. మళ్ళీ ఆ ఎమోషనల్ డ్రామాలో పడిపోతాము, ఈ మనోవికారాల డ్రామాల్లో పడిపోతాము. కాబట్టి ఇవన్నీ కాకుండా ఒక నిజమైన సాధకుడు ఎప్పుడు ఏ స్థితిలోకి రావాలి అంటే ప్రజ్ఞా స్థితిని పొందాలి. దీన్ని ఎంతో చక్కగా మిలారెప గారండి, నాకెప్పుడు ఆయన ఒక మార్గదర్శిగా ఉన్నారనమాట. నాకెప్పుడు ఏదైనా ఒక డౌట్ వచ్చిందంటే మిలారెప యొక్క గేయాలు, ఆయన ఆటోబయోగ్రఫీ అందరూ చాలా వరకు చదివే ఉన్నారు. కానీ ఆయన చెప్పినటువంటి ఆ నాలెడ్జ్ గేయాల రూపంలోన ఆయన అందరికీ ఇచ్చేవారు అనమాట. ఆ మిలారేప ఒక సిచ్యువేషన్ అంటే ఒక సాధకుడి యొక్క సూక్ష్మ దృష్టి ఎట్లా చూస్తారు అంటే, ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు, ఈ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నారు, వైట్ గా ఉన్నారు, నల్లగా ఉన్నారు, పొడవు ఉన్నారు, లావు ఉన్నారు, ఇలా ఫిజికల్ గా మనము వాళ్ళని మెజర్మెంట్ చేయడం కాదు, వాళ్ళ సూక్ష్మాన్ని చూడాలి. ఒక పత్రిజీ సారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడాను ఆ సూక్ష్మాన్ని గుర్తించేవారు.
మనలో ఉన్నటువంటి స్థితిని గుర్తించి మనతో మాట్లాడేవారు. ఈ వ్యక్తి ఏం చేస్తే ఇంకా మంచి స్థితికి వెళ్తాడో ఆ విధంగా మనకి ఆయన సలహాలు ఇవ్వడం కానివ్వండి, మనకి ఈ పని నువ్వు చేయరా, ఈ విధంగా నువ్వు చేయరా, పలానా పని నువ్వు చేయరా అనేసి ఒక్కొక్కరికి వాళ్ళలో ఉన్న సమర్థతను బట్టి, వాళ్ళలో ఉన్న టాలెంట్ ను బట్టి వాళ్ళకి ఆ యొక్క ఇవి గుర్తించి ఇచ్చేవారండి. ఇక్కడ అవన్నీ కాదు, అది 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 సూక్ష్మ దృష్టితో చూడడం అండి. ఒక సాధకుడు ఆ విధంగానే చూస్తాడండి. ఆ సూక్ష్మ దృష్టి, ఆ ప్రజ్ఞ అన్నది ప్రతి సాధకుడికి వచ్చినప్పుడే స్థిరత్వం ఉంటుంది, బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఆ వ్యక్తి జనాల్లోనికి వెళ్ళినప్పుడు కూడాను ఎంతో అద్భుతమైనటువంటి ప్రజల్లో కూడాను ఒక రెవల్యూషన్ అన్నది జరుగుతుంది అనమాట. ఆ రెవల్యూషన్ ఈ రోజు మనం పత్రిసా చేసినటువంటి ఈ ధ్యాన సముద్రాన్ని మనం చూడొచ్చు. వెరీ సూన్ అది ధ్యాన జగత్గా కూడా మారుతుంది. తప్పకుండా మనందరి సంకల్పం, మన పత్రిజీ సార్గా వారసులు మనం అందరం కూడాను అది తప్పకుండా అది జరిగే తీరుతుంది. ఈ భూమి అంతా కూడాను ధ్యానమయంగానే అవుతుంది. సో నేను ఇంకో డైరెక్షన్ లో వెళ్ళిపోయాను. సో అరిషడ్ వర్గాలు అన్నవి నాలో ఎంత ఉన్నాయంటే మేడం, నాకు ఆ 21 డేస్ లో ఉన్న అప్పుడు నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటూ డీపర్ మెడిటేషన్ లోనికి వెళ్ళిపోవడం అయిపోయింది అనమాట. ఆ టైంలోనమాట ఒక వాయిస్ వస్తూ నాకు చూపించింది అనమాట, నువ్వు అరిషడ్ వర్గాలు నువ్వు లేవు ఏదో అనేసి పెద్ద మాయలో నువ్వు ఉన్నావు, నీలో ఎంత ఉంది చూడు అని చెప్పేసి చూపించిందండి. అది ఎట్లా చూపించిందంటే ఒక మహావృక్షం అండి. ఆ వృక్షాన్ని చూస్తే భయం వేసిందండి. దాని వేళ్ళు ఎంత వెళ్తున్నా ఆ లోపల అంత స్ట్రాంగ్, ఆ వేర్లే ఒక్కొక్క చెట్టు అంత లావుగా ఉన్నాయన్నమాట. అంత స్ట్రాంగ్ వేర్లు. మళ్ళీ ఆకాశం కూడా కనిపించట్లేదు, అంత పెద్దగా నాలో అంటే ఆ వృక్షము, ఆ చెట్లు ఇవన్నీ కూడాను ఆకాశాన్ని కప్పిస్తుంది అనమాట. అంటే నాలో అరిషడ్ వర్గం అనే ఒక ఇది ఎలా ఉంది అంటే ఒక మహావృక్షంగా పైకి ఎంత వరకు వెళ్ళిందో ఆ లోపలకు కూడాను అంతవరకు వెళ్ళింది అనమాట. అప్పుడు దాన్ని చూసేటప్పటికి నాకు భయం వేసేసింది. ఫిజికల్ రియాలిటీలోనే నేను ఎప్పుడు కూడాను అలాంటి మొక్కల్ని చూడలేదు. ఆ హాస్టల్ వాళ్ళలోన దాన్ని నాకు చూపించినప్పుడు లిటరల్లీ నాకైతే చాలా వణుకొచ్చేసింది. అయ్యో నాకు నాలో ఇంత ఉందా, నేనేమో ఇన్నాళ్ళు మాస్క్ వేసుకొని తిరుగుతున్నానా, నన్ను నేను మభ్యపెట్టుకున్నానా, నేను ఇంత చేసుకున్నానా అని చెప్పేసి సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిందండి. సెల్ఫ్ రియలైజేషన్ వచ్చి నిజంగా నాకు ఉంది, నాకు ఇలా చూపించినందుకు, ఇంతలా ఉన్నందుకు నేను నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అనేసి నేను ఎప్పుడైతే రియలైజేషన్ అయ్యానో, అది వెంటనే ఏం జరిగిందంటే ప్రాసెస్ మేడం, ఒక బలమైన వ్యక్తి గుప్పెడు గుండు సూదులు పట్టుకొని ఒక మిషన్ ఫాస్ట్ లోన హాట్ ప్లేస్ లోన గుచ్చితే ఫాస్ట్ గా, బలమైన వ్యక్తి గుప్పెడు ఇలా పెట్టుకొని ఒక మిషన్ వేగంతోని ఈ హార్ట్ లోన ఇలా 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 పొడిస్తే ఎట్లా పెయిన్ వస్తుందో అలాంటి పెయిన్ వచ్చింది మేడం. అలాంటి పెయిన్ వచ్చిన తర్వాత అది ఏం జరిగిందంటే, అది నిజంగా నాకు ఫిజికల్ బాడీ మీద కూడా పెయిన్ వచ్చేసింది అనమాట. అలా ఉన్నాను, కానీ అందులో నుంచి నేను బయటకు రాలేకపోతాను. బికాస్ ఆఫ్ ఎనర్జీ లాకింగ్ లో ఉందన్నమాట. ఆ ఎనర్జీ దీంట్లో నేను ఉన్నాను. బయటికి కళ్ళు తెరవలేకపోతాను, కానీ ఈ ప్రాసెస్ అయితే జరిగింది. అదేమో తర్వాత అలా చేయడం వల్ల మహావృక్షం అన్నది వేళ్లతో సహా పెకిలించబడి పడిపోయిందండి. అది అయిపోయిన తర్వాత మేడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బాడీ ఎన్ని కేజీలు ఉందో అది పక్కన పెడితే దూది పింజిలాగా ఉంటది మేడం. అంటే మన మన యొక్క భారం ఎక్కడుందో తెలుసా అండి? మనోవికారాల్లో ఉంది. మనం ఆ భారాన్ని మోస్తున్నామండి. స్థితప్రజ్ఞత పొందినటువంటి వ్యక్తిలో ఇవి ఉండవండి. మిలారెప్ప గారు ఏమంటారు అంటే, మనిషికి నిజమైన రిలాక్సేషన్ ఎప్పుడు వస్తుంది అంటే స్థితప్రజ్ఞత పొందినప్పుడే వస్తుంది. అంతవరకు మీరు అనుకుంటారు ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళాలి, ఆ టూర్ వెళ్ళాలి, మంచి లొకేషన్కి వెళ్ళాలి, ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళాలి అనేసి రకరకాలుగా మనము ఐడియాస్ వేసి అక్కడికి వెళ్తూ ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి గురించో, ఆఫీస్ గురించో, మనకున్న సమస్యల గురించో రకరకాలుగా మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. అది రిలాక్సేషనా? కాదు కదా. టెన్షన్ పడుతున్నావు కదా, దేని గురించి ఆలోచిస్తున్నావు కదా, మరి అది ఎలా రిలాక్సేషన్ అవుతుంది? స్థిత ప్రజ్ఞత పొందినప్పుడు
అది ఎలా ఉంటుంది అంటే మన పత్రిజీ గారు గురువు గారు చెప్పినట్టు, సదానంద యోగి గారు చెప్పినట్టు స్థితప్రజ్ఞత గురించి ఆయన చెప్పారు. ఏం చెప్పారు? ఉంటే ఉన్ని, పోతే పోని, వస్తే రాని, వచ్చిందని ఆనందపడకు, పోయిందని బాధపడకు, ఏవి పడకు అని చెప్పేసి ఆ స్థితిని స్థితప్రజ్ఞత అంటారు. మీరు ఇప్పుడు తిట్టినా పొగిడినా ఒకే విధంగా తీసుకోవడం. దానివల్ల ఎలాంటిది, అప్పుడు మనం ఇంట్లోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క నిజమైనటువంటి ప్రశాంతత, నిజమైనటువంటి రిలాక్సేషన్ పొజిషన్ ప్రతి మనిషికి రావాలి అంటే అది మౌనం ద్వారా ధ్యానం చేసి ఆ స్థితిని పొందాలి. ఆ ఆ యొక్క డివైన్ క్వాలిటీ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా భగవద్గీతలో చెప్పారు. స్థితప్రజ్ఞత అయిన వాళ్ళకే నిష ఇంకా కర్మలు కానీ జన్మలు కానీ ఉండవు. ఎందుకు? ప్రతిదీ నిష్కామ కర్మ అయిపోతుంది. ఎక్కడ ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఎక్స్పెక్టేషన్ లేకపోయినప్పుడు నువ్వు హర్ట్ అవ్వాల్సిన అవసరము లేదు. ఏ ఎమోషనల్ డ్రామాకి మనము రియాక్ట్ అవ్వాల్సిన అవసరము లేదు. ఇది పొందిన తర్వాత ఇంకేముంటుంది? ఆనందమే కదా. తిట్టిన ఆనందమే, పొగిడిన ఆనందమే. ఈ అన్నింటినీ ఒకే దృష్టికోణంతో చూస్తాం కాబట్టి అప్పుడు జీవితము అద్భుతంగా ఉంటుంది. మన ఎనర్జీ కూడా లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. తద్వారా మనము ఇంకా ఎక్కువగా ఆ మనం స్వకల్యాణము విశ్వకల్యాణం ఒకేసారి జరిగిపోతాయి. మేడం, టైమ్ ఈజ్ అవుట్ ఆర్ ఇంకో 15 minutes, ఇంకా ఉంది? 15 to 20 minutes. చెప్పండి, మీరు అలా చెప్తూ ఉంటే చూస్తూ ఉన్నాం. సో ఇది మనం బిల్డ్ చేసుకోవాలి మేడం. సెల్ఫ్ చెకింగ్ ఎప్పుడు ఉండాలి. ఈ సెల్ఫ్ చెకింగ్ అనేది మనము ఎప్పుడు ఇలాగ చూపిస్తూ ఉంటాం, వేలు ఇలా తిప్పుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది నువ్వేంటి అనేది. నువ్వేంటి అని అర్థమైనప్పుడు ఆ దృష్టికోణం మారుతుంది. మనల్ని మనం దర్శించుకున్నప్పుడు, ఆ సత్యంతో కనెక్ట్ అయినప్పుడు, మన చైతన్యంతో కనెక్ట్ అయినప్పుడు, అప్పుడు ఆ స్థితిలో మాట్లాడినప్పుడు ప్రతిదీ అమృత వాక్కులే అవుతాయి. దాని ద్వారా చాలా చాలా విశ్వ కళ్యాణమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మన సూక్ష్మ దృష్టి ఎలా ఉండాలి అనేసి ఇందాక చెప్పాను. ఒక ఈ మహాయోగికి ఉండవలసిన లక్షణం ఏంటి అంటే నిరంతరం ఏకాంతంగా ఉండడం, సాధనలో ఉండడం, అలాగే స్థితప్రజ్ఞతతో ఉండడం, తనలో తానుండడం, అలాగే సూక్ష్మ దృష్టిని కలిగి ఉండడం. మిలారెపా గారు ఒక విషయం చెప్తారు. ఒక సంఘటన జరుగుతుందండి ఆయన లైఫ్ లో. ఆయన ఆయన ఆ ఒక అద్భుతమైన, ఆయన ఎప్పుడు నిరంతరం సాధకుడిని అని చెప్పుకునేవారు. నేను ఒక సాధకుడిని అని చెప్పేవారు కానీ నేను ఫలానా ఫలానా అనే ఐడెంటిటీని కలిగి ఉండేవారు కాదు ఆయన. అలాంటి ఆయన సాధకుడికి పరాకాష్ఠకి నిలువెత్తి నిదర్శనం మిలారెపా గారు అని చెప్పొచ్చు. అవునే కదా. ఎప్పుడు ప్రతిక్షణం కనీసం భిక్షాటనం కూడా వెళ్లకుండా, నేను నా మరణం ఏ క్షణంలోనైనా రావచ్చు, నేను ఈ ధ్యానం చేస్తూ నా మరణాన్ని పొందాలే తప్ప దానికి అలా పొందినప్పుడు నాకు ఒక ఆనందమైన ఉంటది. ఈ కేవలం ఈ శరీరాన్ని రక్షించడం కోసం ఒక్క గుప్పెడు మెతుకుల కోసం నేను భిక్షాటనం చేసి ఆ టైంని వేస్ట్ చేసుకోవాలా అని చెప్పేసి ఆయన ఏ కేవ్ దగ్గర ఉండేవారో ఆ చుట్టుపక్కల ఉన్న గడ్డిని, రకరకాల ఆకుల్ని ఇవన్నీ ఉడకబెట్టుకొని తాగడం వల్ల ఆయన బాడీ ఏంటంటే మొత్తం స్కెల్టన్ బాడీ లాగే ఉంటది. జస్ట్ ఒక స్కిన్ అన్నది లేయర్ లా ఉంటది అంతే. అలా అయిపోయారు అనమాట. స్కెల్టన్ బాడీ లాగా అయిపోయారు. అయిపోయి ఆయన బాడీ కూడా గ్రీన్ గా అయిపోయింది అనమాట. అలా గ్రీన్ గా అయిపోయినప్పుడు ఒకసారి ఏమవుతుందంటే ఈయన అలాగే బయటకు వచ్చి, ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏవో ఉడకబెట్టుకుంటూ అక్కడ ఏవో ఆ ఆకులు ఏవో ఇలా ఆయన తుంచుకుంటూ ఆయన ఫుడ్ కోసం ఏదో సేకరించుకుంటున్న సందర్భంలోన ఆ ఆ ఊరికి ఆ ఉన్నటువంటి ఒక రాజకుమార్తె తన చెలికత్తెలతో పాటు అటువైపుగా వస్తదండి. అంటే ఆవిడ నేచర్ లోను విహరించడానికి అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అందులోను ఒక చెలికత్తె ఏం చేస్తుంది, ఈ మిలారేపా గారిని చూసి ఈయన గ్రీన్ కలర్ లో ఉన్నారు, ఒక స్కెల్టిన్ రూపంలో ఉన్నారు, ఆయనకి బాడీ మీద జస్ట్ గ్రీన్ కలర్ స్కిన్ మాత్రమే ఉంది, మొత్తం స్కెలిటినే అనమాట. ఆయన అంతలాగా ఈ అంటే సరైన ఆహారం లేక ఆయన ఆ విధంగా కుక్షించిపోయారనమాట. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన్ని చూసినప్పుడు ఆవిడ భయపడిపోద్ది. అమ్మ బాబోయ్, దెయ్యం 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 అనుకుంటూ అరుస్తూ పరిగెట్టినప్పుడు ఈ చెలికత్తెలు రాజకుమార్తె అది చూసి భయపడుతూ పరిగెడతారనమాట. ఈ మిలారేపా గారు నేను దెయ్యం కాదు, నేను ఒక యోగిని, ఒక సాధకుడిని అని చెప్పడం కోసం వాళ్ళు వెంట పెడతాడనమాట.
వాళ్ళ వెంట వెళ్ళి అమ్మ ఆగండి అమ్మా, నేను దెయ్యాన్ని కాదు, మిమ్మల్ని ఏ హాని చెయ్యను అని చెప్పేసి అరుస్తూ వాళ్ళ వెంట పడిన తర్వాత వాళ్ళు ఒకానొక దగ్గర ఆగడం జరుగుతుంది. ఆగడం జరిగిన తర్వాత అప్పుడు ఆ రాజకుమార్తె అంటది, ఎవరు నువ్వు, నువ్వేంటి ఇలా ఉన్నావు అంటే, లేదమ్మా నేను మీలాగా మనిషినేని, నేను ఒక సాధకుడిని, నేను ఒక బుద్ధత్వాన్ని పొందినటువంటి మహా సాధకుడిని నేను. ఆ నేను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆ కేవ్ లో ఉన్న కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను, నా ఫుడ్ కోసం ఇలా వచ్చాను, నేను నిరంతరం ఈ ఆకులు అలమలు తినడం వల్ల నా బాడీ ఇలాగ అయిపోయింది, నేను ఒక మహా సాధకుడిని అనేసి తను చెప్పుకుంటాడు అనమాట. తను చెప్పినప్పుడు ఆ రాజకుమార్తె ఏమంటది, అమ్మ బాబాయ్, ఆయన ఏం చెప్పినా కూడాను ఆకారం చూస్తుంది ఆమె. ఎందుకంటే తన ఫిజికల్ రియాలిటీలో ఉంది కాబట్టి తను అదే చూస్తుంది. అయ్యి బాబాయ్, మీరు ఏదైనా అవ్వండి, ఎంతో మంది యోగులు సాధన చేసిన వాళ్ళు చూసాం, కానీ మీలాంటి వాళ్ళని ఇలా బాడీ ఇలాగ అయిపోయిన వాళ్ళని మేము ఎక్కడ చూడలేదు, వినలేదు కూడాను. మీరేంటి ఎంత భయంకరంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది అనేసి మిలారేపా గారితోని తను అంటుంది అనమాట. అప్పుడు మిలారేపా గారు ఏమంటారో తెలుసా అండి, అవునా తల్లి, నీకు నాదుకు చూసి భయం వేస్తుందా, నాకు నీకు రాబోయే జన్మలు చూస్తుంటే భయం వేస్తుందమ్మా అంటు. నేను జీవన్ముక్తిని పొందేశాను, ఎన్లైట్మెంట్ అయిపోయారు అప్పటికే ఆయన, కానీ సాధన ఇంకా ఇంకా చేస్తున్నారు, పరాకాష్ఠకు చెందుతూ ఆయన వెళ్తున్నారు. కానీ ఈయన దృష్టికోణం ఏంటి, మొత్తం స్కాన్ చేస్తారు అనమాట ఆవిడ, ఇప్పుడు జన్మ ఏంటి, రాబోయే జన్మలు ఏంటి అనేసి. అప్పుడు ఆ రాజకుమార్తెతోని ఈయన చెప్తారనమాట, అమ్మాయి నువ్వు ఏదో మంచి కర్మలు ఉండబట్టి ఇప్పుడు రాజకుమార్తెగా జన్మ తీసుకున్నావు, ఆ ఆ మంచి కర్మ యొక్క బ్యాలెన్స్ రాజకుమార్తెగా జన్మ తీసుకోవడం ద్వారా అయిపోయింది, నీ రాబోయే జన్మలు చాలా కఠినంగా ఉన్నాయి అమ్మాయి, కాబట్టి నువ్వు అది అధిగమించాలి అన్నా, నువ్వు ఏం చేయాలి, దానికి కావలసిన దాన్ని అధిగమించి ఉన్నత గతులు పొందాలి అంటే, నువ్వు ఇంకా ఇప్పటికైనా మించిపోయింది లేదు, నాలాగే నువ్వు ధ్యానం చెయ్యి, దాన్ని అధిగమించు, ఆ జన్మల్ని అధిగమించు, ఆ రాబోయేటటువంటి ఆ టాస్కులు, ఆ పరీక్షలు ఏవైతే ఉన్నాయో దాన్ని అధిగమించు, ఇప్పుడైనా ధ్యానం చెయ్యి, బుద్ధ మార్గంలో నడువు, నీకు ఆ ఆ యొక్క ధ్యానమే నిన్ను బయటికి లాగించి చేస్తుంది. అంత అద్భుతమైనటువంటిదండి ధ్యానం. ప్రతి ఒక్కరు అంటే ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. అంటే ప్రజ్ఞ, ఒక ఒక అసలైన సాధకుడు ఏం చూస్తాడంటే ప్రజ్ఞను చూస్తాడు. ఆ ప్రజ్ఞాశీలతతో చూసినటువంటి సూక్ష్మ దృష్టి ఎట్లా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. ఆ స్థితిని మనం పొందున్నామా లేదా, అది నువ్వు పొందలేదు అంటే దానికోసం ప్రయత్నించు, అప్పుడే నువ్వు నిజమైన సాధకుడివి, అప్పుడే నీకు నిష్కామ జరుగుతుంది. నిష్కామ కర్మ ద్వారానే జనన మరణ చక్రం నుంచి నీకే బ్యాలెన్స్ లేదని, జీరో బ్యాలెన్స్ అయితే మీరు ఎవరికైనా రూపాయి ఇవ్వగలరా, ఇవ్వలేం కదా, మనం ఏమి ఉండదు కదా ఇంకా జీరో అయిపోతే. సో నిష్కామ కర్మ చేస్తున్నప్పుడు మన ఆ కర్మ చక్రంలో ఉన్న బ్యాలెన్స్ జీరో అయిపోయినప్పుడు మళ్ళీ జనన మరణాలు ఎక్కడున్నాయి? ఆ అక్కడ మనకి క్లారిటీ వచ్చేసింది కదా, ఏదో డౌట్ తో బాడీ వేకెట్ చేయడం కాదు, అన్ని క్లారిటీలు తీసుకొని బాడీ వేకెట్ చేయాలి. అందుకే చనిపోయిన తర్వాత ముక్తి పొందడం కాదు, జీవించి ఉండగానే ముక్తులు అవ్వాలి. దీన్ని జీవన్ముక్తి స్థితి అంటారు. ఆ స్థితి ఎలా వస్తుందంటే మహామౌనం ద్వారా, మహాశూన్యంలోనికి వెళ్ళినప్పుడు, మహామహా పరిసత్యాలు అవగతమైనప్పుడే నీకు ఆ సత్య దర్శనాలు ఎన్నో జరుగుతాయి. శూన్యంలోనికి మహాసత్యంలోనికి ప్రవేశించినప్పుడు తద్వారానే నీవు ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఐఎమ్ ద గాడ్ అన్నది అప్పుడు అర్థమవుతుంది. ఆ గాడ్ అన్న పదానికి ఉన్నటువంటి మీనింగ్ అర్థమవుతుంది. ఆ తత్వంతో నువ్వు ఎప్పుడైతే సేవా కార్యక్రమాలు చేస్తావో అప్పుడు ఆ దైవత్వం యొక్క ఆ డివైన్ క్వాలిటీస్ తోనే నువ్వు సమాజానికి వెళ్ళినప్పుడు కానీ, నువ్వు ఒకరి వైపు చూసినప్పుడు కానీ, స్పర్శించినప్పుడు కానీ, మాట చెప్పినప్పుడు కానీ, అవతల వ్యక్తుల్లో కూడాను చాలా 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 ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి. అంతేగాని ఊరికే ఏదో మాటలు చెప్పడం కాదండి, అనుభవంతో చెప్పాలి. అందుకే పత్రి సారు అనుభవ జ్ఞానం చెప్పండి, అనుభవ జ్ఞానం చెప్పండి అంటే ఏదో మామూలుగా అంటున్నారేమో అని నేను అనుకున్నాను. తర్వాత నేను దీన్ని రీసెర్చ్ చేశాను. నేను ప్రతి ఒక్కటి మేడం అంటే నేను మెడిటేషన్ క్లాసెస్ అనేవి నేను అంటే ఇది ఇంకో రకంగా కాదు, నేను చాలా తక్కువ క్లాసులు అటెండ్ అయినండి, నేను ఎక్కువ సాధనలోనే ఉండేదాన్ని. నాకు ఒక డౌట్ వచ్చినా ఏదైనా వచ్చిన వెంటనే దీని తాలూకు నాకు కావాలి అంటే, నాకు ఎవరి ద్వారా కాదు, నా లోపల నుంచి అది రావాలి, సమస్తం మనలో ఉందండి, దాన్ని యాక్టివేషన్ చేసుకోండి. అది యాక్టివేషన్ అయ్యేది ఆ మనకి ఫ్రమ్ ద బిగినింగ్, మన సోల్ జర్నీ ఎన్ని జన్మల నుంచి వచ్చిందో దాని తాలూ డేటా అంతా మనలో ఉందండి.
ఆ డేటాని యాక్టివేషన్ చేసుకోవాలి అంటే ఒకే ఒక ఏకైక మార్గం మౌనం. ఆ డేటా ఎప్పుడైతే మౌనం ద్వారా అది యాక్టివేషన్ అవుతుందో అప్పుడు మీకు అన్ని సత్యాలే తెలుస్తాయి. నీ పర్పస్ ఆఫ్ లైఫ్ లోనే ఉంటావు కానీ ఇంకొక దీంట్లోనే వేలు పెట్టవు. తద్వారా నువ్వు మనశ్శాంతిగా ఉంటావు, అవతల వాళ్ళు కూడా నీ ద్వారా ఒక శాంతి కలుగుతుంది. మనము ఒకరికి బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ కిందకి లాగే పనులు మాత్రం చేయకూడదు. సో ఇవన్నీ రియలైజేషన్స్ అండి. ఈ మెడిటేషన్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే రియలైజేషన్స్ వస్తాయి. రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో మనం రిలీజ్ అయిపోతామండి. అర్థమవుతుందా? రియలైజేషన్ ఇస్ ద రిలీజ్. అంటే నువ్వు ఆ విషయంలో, ఆ ఒక్క విషయంలో నువ్వు ఏదైతే ఇన్నాళ్ళు దాన్ని పట్టుకొని గుంజుకొని ఒక బ్లాక్ లో ఉండిపోయావో ఆ బ్లాక్ లోన నీకు ఒక రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు రిలీజ్ అవుతారు. ఆ రిలీజ్ అవ్వడం అంటేనే మోక్షము. ఆ మోక్షాన్ని పొందినప్పుడు వెరీ సింపుల్ వర్డ్స్, దానికి పెద్ద పెద్ద అక్కర్లేదు. మన డే టు డే లైఫ్ లోన వాడే వాడుక భాషలోన మనం చెప్పుకోవచ్చు. అలాంటి సింప్లిఫై వర్డ్స్ తోని మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారు మనందరికి అందించారండి. చిన్న చిన్న వాక్యాలతోనే, అవి పెద్ద పెద్ద సాంస్క్రిట్ వర్డ్స్ తో కాకుండా ఎంతో చక్కగా మనల్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారండి. వీఆర్ సో 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 బ్లెస్డ్ అండి. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం కాదండి, ఎన్నో జన్మల యోగ ఫలం ఉంటేనే మన పిరమిడ్ సొసైటీలోనికి రావడం జరుగుతుందండి. ఆషామాషిది కాదండి. నేను ఈ ఒక్క విషయంలో ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి అంటే మనం అనుకుంటాము పిరమిడ్ సొసైటీ స్థాపించి 30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయిందనేసి మనము ఒక ఫిగర్ ని మనం చెప్తున్నాం. కానీ పిరమిడ్ సొసైటీ అన్నది ఎప్పుడు స్థాపించబడిందండి? నిజానికి చెప్పాలి అంటే మన పత్రిజీ గారి గురువు గారు ఎన్ని సంవత్సరాలండి యోగ సాధనలో ఉంటూ జీవించారండి? దాదాపు 1000 సంవత్సరాల పైన. అంటే ఆ 1000 సంవత్సరాల పైన జీవించిన తర్వాత మన పత్రి సారు ఆయన కలవడం, కలిసిన ఒక 2-3 ఇయర్స్ ఆయన సాంగత్యంలో గడిచిన తర్వాత ఆయన శరీర త్యాగం చేశారు. ఆయన శరీర త్యాగం చేశారు అంటే ఆ 1000 సంవత్సరాల యొక్క యోగ ఫలాన్ని మన పత్రిసారికి ఆ నాలెడ్జ్ ని ఆ శక్తిని అందజేశారు. అంటే ఈ పిరమిడ్ సొసైటీ అన్నది 1000 సంవత్సరాల క్రితమే మేనిఫెస్టేషన్ జరిగిపోయింది. అంటే ఇది మన ఈ రియాలిటీలో అంటే నేను అది తెలుసుకున్నాను. అసలు ఎప్పుడు అంటే పిరమిడ్ సొసైటీ ఎంత ఎనర్జీ ఎంత దీనిగా వెళ్తుంది, దాన్ని మనం ఒకరికి టచ్ చేయడమే లేట్ అండి. ఒకరికి చెప్పడమే మనం లేట్. అంటే మనము ఒక వ్యక్తి అంటే ఒక నాన్ మెడిటేటర్ కి ధ్యానం గురించి చెప్పడమే లేట్ అండి. ఏదో ఒక దగ్గర ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే కాకపోయినా ఇంకో రోజు మనం చెప్పిన తర్వాత డెఫినెట్ గా ఇందులోకి రావడం జరుగుతుంది. దట్ మచ్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు గుర్తు చేసుకోండి, అంటే బిహైండ్ ప్రాసెస్ ఎంత జరిగి ఉందో అని. ఆ 1000 సంవత్సరాల యోగ శక్తిని అంటే ఇవన్నీ మౌన సాధనలో చేసినప్పుడు సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు ఆ పిఎంసి తాలూగా ఛానల్ తాలూగా విలువ కానివ్వండి, పిరమిడ్ సొసైటీ తాలూగా విలువ కానివ్వండి ఎంతో అద్భుతంగా ఉంటుందండి. అందరినీ కలుపుకోవడం కానివ్వండి, తన పర అని భేదం లేకుండా ఏకత్వంతో చూడడం కానివ్వండి. ఒక మనిషి ఎప్పుడు ఒక పూట ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, ఫ్రీడమ్ కావాలనుకుంటాడు. ఆ ఫ్రీడమ్ ఇచ్చే దాంట్లో మన పిరమిడ్ సొసైటీ చాలా ముందుగా ఉంది. ఆ ఫ్రీడాన్ని మనం చక్కగా సద్వినియోగపరచుకోవాలి. ఎప్పుడైతే మనకి ఇచ్చినటువంటి ఆ ఆ వెపన్స్, ఇవన్నీ వెపన్సే కదండి, ఒక స్వేచ్ఛ అన్నది కూడాను. ఆ స్వేచ్ఛని నువ్వు చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. స్వేచ్ఛ అన్న దానికి ఏంటి అంటే ఒక నమ్మకం అన్నది కూడాను పర్యాయ పదంగా మనం తీసుకోవచ్చు. అంతే కదండి. నాకు ఇప్పుడు క్లాస్ చెప్పడానికి మా ఆయన స్వేచ్ఛ ఇచ్చారు. ఏ విధంగా స్వేచ్ఛ ఇచ్చారు? నా మీద నమ్మకంతో ఇచ్చారు. ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే స్వేచ్ఛ అంటే ఎక్కడ ఇరుక్కుపోకూడదు. అది మెంటలీ, ఫిజికలీ, ఫైనాన్షియలీ, సోషలీ అన్ని రకాలుగా ఎక్కడ ఇరుక్కుపోకుండా ఉండడమే స్వేచ్ఛ. ఆ విధంగా నువ్వు ఉన్నావా? ఈ పదాల యొక్క ఆ అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలండి. ఊరికి పదాలు పలికేసి ఇదుంది అది అలా కాదండి. స్వేచ్ఛ అనేటప్పటికి నీకు ఆ స్వేచ్ఛ నిజంగా నువ్వు కలిగి ఉన్నావా? దేనికి అడిక్ట్ అవ్వకుండా ఉన్నావా? ఎందులో ఇరుక్కోకుండా ఉన్నావా అన్నది కూడా చెక్ చేసుకోవాలండి. వీటన్నింటి నుంచి బయటకు లాగేసేది మౌనం అండి, సెల్ఫ్ చెకింగ్ అండి. మనము ఇరుక్కుపోము, ఇరుక్కుపోయిన వాళ్ళని బయటికి లాగేస్తాం అనమాట. దట్ ఈస్ మ్యాజిక్ ఆఫ్ మౌనం, ధ్యానం, సాధన అంతా కూడా అండి. అయిపోయిందా అండి ఇంకా? క్వశ్చన్స్ తీసుకుందాం. యా యా యా. సో ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి
పిఎంసి ఛానల్ కి అని గుర్తుపెట్టుకొని నాకు కాల్ చేసినటువంటి అనిత మేడం గారికి ఎంతో సహనంతోని ఓర్పుతోని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ధ్యాన యోగులకి అందరికీ కూడా పేరు పేరున శిరసు వంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ నేను చెప్పినవి నా అనుభవ జ్ఞానాలు మీకు ఉపయోగపడతాయనేసి నేను అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా మాట్లాడాలనుకున్నా మాట్లాడవచ్చు, ఎనీబడి. థ్యాంక్ యూ మేడం. వాస్మతి గారు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. ఒక గొప్ప వాక్యం చెప్పింది చివర్లో, నేను దాన్ని తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇరుక్కోకూడదు అనేది ఒక గొప్ప సత్యం. అది అంటే ఎంత ఎరుకుతో ఉండాలో మనము అనేది ఆ వాక్యం నాకు చాలా నచ్చింది. నాకు ఇంప్లిమెంట్ చేసుకోవాలి నేను. అర్థమైంది. ఓకే మేడం, చాలా థ్యాంక్స్. మేడం చాలా ఓపికతో విన్నందుకు. ఓపికతో వినటము అనేది కాదు, అది ఎంతవరకు మనం తీసుకోగలం అనేదే తెలుసుకోవాలి. వినేది కాదు, అది ఎంతవరకు మనకి ఉపయోగము, ఏది ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అది కావాల్సింది. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా ధన్యవాదాలండి. బాలాజీ గారు నమస్తే మేడం. మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓ బాలాజీ గారు చాలా తర్వాత కలవడం ఆన్లైన్ లో. అనిత గారు, అందరికి పాల్గొన్న ధ్యానులందరికి కూడా వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్. మళ్ళీ లీలా గారిది చాలా సార్లు విన్నాము, ఇప్పుడు మరొకసారి ఆ యొక్క జ్ఞాన ప్రవాహం అనేది చాలా అద్భుతంగా జరిగింది. మీ అనుభవాలు నేను ఇంతకుముందు విన్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా మరొకసారి విన్నాను. నాకు ఒక పాయింట్ అయితే చాలా నచ్చింది. అంటే అది విన్న పాయింట్, నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ మానస సరోవరం విజయవాడలో ఉన్నప్పుడు ఈ పాయింట్ చెప్పారు. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లోనే ట్రాఫిక్ సిగ్నల్స్ అని ఒక దీంట్లో చెప్పారు, వస్తే రాని పోతే పోని, వస్తుందని సంబరపడిపోవద్దు, పోతుందని బాధపడిపోవద్దు అనే మాట. అంటే జీవితంలో ప్రతిసారి ఈ పాయింట్ అనేది మనకి ఎదురవుతూ ఉంటుంది అనమాట. కాస్త ఏదైనా ఎక్కువ వస్తే మనం గర్వపడిపోతూ ఉంటాం, ఏదైనా పోతే జీవితమే కోల్పోయినట్టు ఫీల్ అవుతాం. యాక్చువల్లీ దిస్ టైం అంటే ఈ సమయంలో నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. అంటే ఒక సందర్భం జరిగింది ఇంట్లో, ఒక 2-3 సంఘటనలు జరిగేసరికి నేను ఎంత కోల్పోయానేమో, నా దగ్గర ఇంకా ఏమీ అంటే నేనేమి చేయలేనేమో, ఇంత సాధించిన నేను భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా నేను కూడా డీలా పడిపోయాను. కానీ ఈ ఒక్క మాట, అంటే తెలిసిన మాటే కానీ మరొక్కసారి నన్ను తట్టి లేపింది. ఏం బాలాజీ, ఏం తక్కువ అయ్యా నీకు, ప్రశాంతంగా ఉండు, హ్యాపీగా ఉండు, జీవితంలో అన్ని జరుగు. ఇప్పుడు ఈ మేడం చెప్పారు కదా, ఇప్పుడు అదే అది కూడా మీరు చెప్పిందే, ఈ ముందు మేడము ఆ పాయింట్ కూడా నాకు, అంటే ఎక్కడ ఇరుక్కోకూడదు. అంటే ఎవరైనా నేను ఒక మాట అంటే కొద్దిగా తొందరగా ఫీల్ అయిపోతుంటాను. సో ఒకరు నన్ను అలా అనేసరికి నేనే విన్నాను ఆ పాయింట్ అనమాట, ఆ మాట. సో అక్కడ నేను ఫీల్ అవుతున్నాను అనమాట. ఓ ఎందుకు ఫీల్ అవుతున్నావు, వాడి దృష్టిలో నువ్వు వాళ్ళకి కనిపించవు, అంత మాత్రం నువ్వు అదే, నీకు తెలియదా? ఒకవేళ ప్రతి భిక్షమే గురించి కూడా ఒక మాట చెప్తారు ఎప్పుడు కూడా, ఎవరైనా నీ మీద నిందేస్తే ఓకే, అది నిజం అనుకో, సరిదిద్దుకో, అబద్ధం అనుకో, నన్ను కాదనుకో. అబద్ధమైతే నన్ను కాదనుకో. ఇప్పుడు ఒక మాట మన దగ్గర వాళ్ళంటేనే మనం బాధపడతాం, బయట వాళ్ళంటే మనం ఫీల్ అవ్వం కదా, ఎందుకంటే వాడికి మన గురించి తెలియదు కదా, వీళ్ళు తెలిసి అంటున్నారు అనుకుంటున్నాం. అంటే వీళ్ళ జ్ఞానం ఇంతే అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అలాగే లైఫ్ అంటేనే భౌతికంగా అప్ అండ్ డౌన్స్ చాలా వస్తూ ఉంటాయి, చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. ప్రతిదాన్ని ఆ స్టేట్లో, అంటే ఆ ఫేజ్ లో మాత్రం మనం కొద్దిగా వస్తే రాని పోతే పోని మన ఇంట్లో మనం అనుకుంటూ ఉండాలి. మనం బతకడానికి, ఇప్పుడు ఆయన ఎవరో గురువు గారు ఆకులు తిని బతికాడు, మనం బతకలేమా? అది అంటే అంత దారుణంగా మనం లేము, ఆ సాధన చేసుకుంటూ చక్కగా మనం ఉండలేమా అని నాకు అక్కడ అనిపించింది అనమాట. సో ఈ 3 పాయింట్లు కూడా నాకు, అంటే అన్నీ కొత్తవే, అన్ని పాతవే. జనరల్ గా ఒక పాయింట్ నచ్చిందంటే అది మనలో ఉన్నట్టు నేను ఇంకో దగ్గర కూడా విన్నాను అనమాట. ఇప్పుడు మీరు చాలా పాయింట్లు చెప్పారు, బట్ ఆ 3 పాయింట్లు ఎందుకు నచ్చింది, ప్రస్తుతం నేను ఆ ఫేజ్ లో ఉన్నాను కాబట్టి ఆ 3 పాయింట్లు ఎక్కువగా నేను తీసుకున్నాను. సో దేనికి మనం అంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఎవరి కళ్ళు వాళ్ళ ఇష్టం, ఎవరి నోరు వాళ్ళ ఇష్టం. వాక్ స్వాతంత్రం, ఇప్పుడు మీరు అది కూడా చెప్పారు, స్వాతంత్రం స్వేచ్ఛ అని. ఎవరి వాక్ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, వాళ్ళు అనొచ్చు, వాళ్ళు మాట్లాడొచ్చు, కానీ అది నిజమా కాదో మనం తెలుసుకోవాలి. నన్ను అన్నారని నేను ఆ క్షణంలో ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు. అలాగే నన్ను పొగడకపోయినా నేను అది కాదనేమో అని కూడా అది కూడా ఫీల్ అవడానికి లేదు. మనం ఏంటో మనకు తెలుసు, మన లేదండి, ఎదుగుదల ఏంటో మనకు మనల్ని పొగిడే అర్హత వాళ్ళకి లేదండి. మనల్ని పొగిడే అర్హత వాళ్ళకి లేదు, అందుకే వాళ్ళు పొగడలేదు. మిమ్మల్ని తెలుసు. గుర్తించిన వాళ్ళు మిమ్మల్ని పొగుడుతారు. దాని ఫ్రీక్వెన్సీ కూడా ఉందండి. అందరూ పొగడాలని లేదండి. ఆ అదే ఎనర్జీ
దాని విలువ తెలిసిన వాళ్ళు అంటారే తప్ప విలువ తెలియని వాళ్ళు అనరు. అంటే మిమ్మల్ని ఆ క్షణంలో పొగడ్డం గానీ ఏమైనా చేశారంటే ఆ విలువ తెలియని వాళ్ళే అంతే. దానికి ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వలేదు. దట్ ఈస్ ఇనఫ్. అది మనం అంతే క్లారిటీ ఉంటే సరిపోతుంది. మనం ఎక్కడ హర్టింగ్ అవ్వం అనమాట. దిస్ ఈజ్ వన్ మీరు ఆఫ్ ద సైన్స్ కూడా. అంతే అంతే మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు, మనం ఎవరి పొగడతలకి ఎవరి యొక్క విమర్శలకి మనం లేము. మనం ఏంటో మనకు తెలుసు, మన ఎదుగుదల ఏంటో మనకు తెలుసు. కాదు, వన్ పాయింట్ ఈజ్ ఏంటి అంటే మనం ఎవరిని ఇంప్రెస్ చేయడానికి పుట్టలేదు సార్. మనల్ని మనం ఎస్, ఇంప్రెస్ చేసుకుంటే చాలు. అంతే అంతే అంతే. అది Yes. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అది అంటే తెలుసు, కానీ మరొకసారి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఆ ఫేజ్లో ఇరికిపోయాను కాబట్టి ఓ ఇలా కాదు కదా, ఇలా కాదు కదా అని మనకు అర్థమవుతుంది. చాలా చాలా ధన్యవాదాలు మేడం. మంచి సబ్జెక్ట్. అంటే మీ యొక్క ఇది చెప్పిన, అదే ఐ మీన్ మీ యొక్క అనుభవాలు ఎక్కువ చెప్పి ఇందులో మాకు బాగా ఇన్స్పైర్ చేశారు. సో మరింతగా ఎదగడానికి ఈ క్లాస్ అద్భుతంగా అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ పాల్గొన్న అందరికీ, అనిత గారికి, నిర్వహిస్తున్న అనిత గారికి, పిఎంసికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ సార్. అనిత గారు బుల్లెట్ పాయింట్స్ అన్నమాట. వస్తే రాని, పోతే పోని, ఉంటే Yeah. ఉండని, మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకోండి అని చెప్పారు కదా మన సదానంద యోగి గారు. అంతే మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మరి ఈ రోజు మన ధ్యానరత్న, మన గ్రాండ్ మాస్టర్ రమణేశ్వరరావు గారి పుట్టినరోజు. రమణేశ్వరరావు గారికి అందరం ఓహో. ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తాం. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే అండి. సార్ హ్యాపీ బర్త్డే సార్ రమణేష్ గారు. నమస్తే అమ్మా. హ్యాపీ బర్త్డే రమేష్ సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ మీరు ఆరోగ్యంగా ఉంటూ ఎన్నో సేవలు మాకు అందించాలి. ముఖ్యంగా మీ హాస్యాన్ని మా అందరిలో ఒక కొత్త బూస్ట్ ఇస్తూ ఉంటుంది. సో మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు చాలా ఎక్కువ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గీతా జయంతి రోజున మీరు పుట్టారు అంటే ఇంకా గీతా జయంతి పుట్టిన డిసెంబర్ 1 పుట్టానండి. గీతా జయంతి డిసెంబర్ 1 రాదు, ఈసారి గీతా జయంతి వచ్చింది. ఓకే ఓకే. చాలా సంతోషం, ఎందుకంటే ఎప్పుడు కూడా హ్యాపీ. ఈ రోజు బర్త్డే. ఎస్ ఎస్. దీనికి రాకముందు ఎప్పుడు హ్యాపీ ఉండేదేమో కాదు, కానీ ఇప్పుడు ఎప్పుడు హ్యాపీ. కానీ బర్త్డే అంటే ఏదో ఒకలాగా మానవుడు ఆనందాన్ని కొనుక్కుంటున్నాడు. కానీ ఆనందం సహజ స్వరూపం అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆనందాన్ని అర్థం చేసుకుని ఆనంద స్వరూపులుగా ఉండడమే జీవితాశయం. 14వ చాప్టర్ రామతాలో చెప్తాడు జీవితాశయం. ఎందుకంటే మనము దివ్యాత్మ స్వరూపులం కాబట్టి ఆనందో బ్రహ్మ. అమ్మ చదువు 14వ చాప్టర్ 1వ పేర చదువమ్మ. ఎందుకంటే ఈరోజు ఆనందం కాబట్టి ఒక్క 2 నిమిషాలు ఈరోజు సమయం ఇవ్వండి. ఎందుకంటే పుట్టినరోజు పండగే అందరికి, పుట్టింది తెలిసింది కొందరికి. ప్రతి ఒక్కరికి పర్పస్ ఉంటుందట. మరి ఆ పర్పస్ లో మరి శ్వాసలీల తల్లి గొప్ప పర్పస్ ని నెరవేర్చి ఒక అద్భుతమైన పుస్తకాన్ని కూడా, మౌనమైన పుస్తకాన్ని మనకు అందించారు అన్నమాట. ఇదేనమ్మా, ఇదేనా? సరే అవునండి. వెరీ గుడ్. అదే అదే. ఈ మహా మరణంలో మీరు పుస్తకంలో చెప్తాడు, మౌనంలోనే అవతలకి సత్యాలు వినబడతాడు. ఎప్పుడు మాట్లాడంటే పని లేనప్పుడు, అవసరం లేనప్పుడు మాట్లాడడం ఎంత ప్రమాదమో, అవసరమైనప్పుడు మాట్లాడకపోవడం అంతే ప్రమాదం అంట. గొప్ప గొప్ప మహాత్ములు మాట్లాడకపోవడం భూమికి ఎంతో ఇబ్బంది ఎదురవుతుంది. ఎందుకంటే ఎంతో మందిలో మార్పు రావాలంటే మాట్లాడి తీరాలి. కానీ సరైన జ్ఞానం లేని వ్యక్తి మాట్లాడితే పాడు చేస్తాడనమాట. అది ఒకసారి 14వ చాప్టర్ అమ్మా, మహా జీవిత ఆశయం ఒకసారి చదవండి తల్లి. పేజ్ నెంబర్ సార్. పేజీ నెంబర్ అంటే పుస్తకంలో ఉంటుంది. పేజీ నెంబర్ 14వ చాప్టర్ జీవిత ఆశయం. ఇండెక్స్ లో కనిపించట్లేదు నాకు, జీవిత ఇండెక్స్ లేదు ఆశయం. ఇందులో. ఓకే ఓకే. జీవిత ఆశయం 200 సరే, ఎందుకంటే 2209వ పేజీ. మీ దగ్గర అయితే మీకు అలా ఉండిపోతే మైండ్ లో. ఏం మైండ్ లేదు. ఓకే, సంతోషం. మరొకటి ఏంటంటే ఈ రోజు మాట్లాడింది మాటలు కూడా కష్టమే, ఎందుకంటే మాట్లాడడం గబుక్కుని మాట్లాడేస్తాం. చదువమ్మ ఒకసారి. ఆనందాన్ని అర్థం చేసుకొని ఆనంద స్వరూపులుగా మీరు ఉండాలన్నదే దైవపు ఏకైక సంకల్పం. దైవాన్ని అర్థం చేసుకోవడానికి, దైవం లాగా ఉండడానికి ఏకైక మార్గం అది ఒక్కటే. అది ఇంకే ఒకటి లేదట. ఆనందాన్ని అర్థం చేసుకుని ఆనంద స్వరూపులు ఉండడం. మరి ఆనందం కావాలంటే పుట్టినరోజు, పెళ్లి రోజు, ఒకరోజు కాదు, రోజు ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ఆనందం చేయాలంటే అర్థం చేసుకోవాలి. సర్దుకుపోదాం రండి అంటే ఇప్పుడు వరకు నవ్వుతూ అన్నారు ఆ తల్లి, కానీ నవ్వుతూ కాదు, ఒకప్పుడు నవ్వుతూ 8 నెలల నుంచి రెస్పాండ్ టు రియాక్ట్ అయిపోయింది అన్నమాట. అయితే ఈ రోజు ఒక మహాత్ముడు సమాధి రోజు. ముందుగా వారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. వారే మహా అవతరణ తన్ని సాటినగా.
ఈ మహాత్ముడు 30 సంవత్సరాల పాటు 6 ఖండాలు పరిశోధన చేసి బుక్ రాశారు. ఈ భూమి ఏ విధంగా మార్పు చెందుతుంది, ఎప్పుడెప్పుడు అసెండ్ అవుతుంది అనే విషయం క్లియర్ గా రాశారు. అదంతా మానవుల సామూహిక చైతన్యం ద్వారా ఆధారపడి ఉంటుంది. ఈ పుస్తకంలో 18 చాప్టర్లు ఇచ్చారమ్మా. అందులో మొదటి 3 చాప్టర్లు పుస్తకం తలకు వివరణ ఇచ్చారు. 11వ చాప్టర్లో కార్బన్ కణాలు, క్రిస్టల్ కణాలు ఈ ఎసెన్స్ కోసం ఇచ్చారు. అంటే ఈ సందర్భం కాదు, కానీ ఎందుకు చెప్తున్నాడు, బుక్ని కనీసం ఇప్పుడైనా కొనుక్కోండి. ఇంకో 1000 పుస్తకాలు ప్రింట్ అయ్యాయి రెండోసారి, ఇంక లేవు. ఇక 12వ చాప్టర్లో ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి. 14వ చాప్టర్లో ప్రపంచంలో ఎన్నో మతాలు ఉండొచ్చు కాక, కానీ మతము ఆధ్యాత్మికత దాంట్లో 10 పేజీల్లో పూర్తిగా మతం కోసం వివరణ ఇచ్చారు. 16వ చాప్టర్లో ఈ భూమి ఎప్పుడెప్పుడు అసెండ్ అవుతుంది, 2012 వరకు ఎలాగవుతుంది, 2013 నుంచి 21 వరకు 28 వరకు ఎలాగవుతుంది, 29 తర్వాత పుస్తకంతో పని లేదని చెప్పారు. 17వ చాప్టర్లో ఈ సమయంలో తలాలు మార్పు జరుగుతుంది, డైమండ్ షిఫ్టింగ్ అని అందరూ అంటారు. కానీ ఏం చేయాలో ఎంతో మంది ప్రపంచం చెప్పింది. కానీ ఇతను 6 ఖండాలు పరిశోధన చేసి వేలాది మందిపై ప్రయోగం చేసి ఇదంతా కూడా 69వ పేజీ ఉంటుంది. చక్కగా చదువుకుంటే ఇతని గురించి అట్ట వెనుకుంటుంది. ఎంతో గొప్ప చదువులు చదివిన మహాశక్తి. కానీ బుక్ రాసిన కరెక్ట్ గా 5 రోజుల తర్వాత బాడీ వెకెట్ చేశారు. ఎందుకంటే పర్పస్ మరి ఎందుకో తెలియదు. అయితే చివరగా ఎందరో మాస్టర్లు, ఎందరో సహాయకులతో భూమి మీద ఒక గొప్ప ప్రణాళికను క్రియేట్ చేసి ఆ ప్రణాళిక కోసం కొంతమందిని ఎలా జన్మించారు, ఎక్కడెక్కడ భౌగోళికంగా ఉన్నారు, అంతా వివరణ అంతా ఉంది. చాలా సంతోషం. ఇప్పుడు 2 సార్లు భూమి అంతమైంది, సరే అంతమవ్వకూడదు మాస్టర్లు నిర్ణయించుకున్నారు. అందుకే ఎంతో మందిని సంప్రదించి ఇక్కడ జన్మించమని అభ్యర్థించారు. ఇక్కడ పుట్టాం, లీలా తల్లి కూడా ఎక్కడో పలాసల పుట్టిన తల్లి ఇక్కడ కనిపించడం జరిగింది. ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంటుంది, వెలికి తీసి సమాజానికి అందించి తనదైన శైలిలో విశ్వ ప్రణాళికలో భాగంగా వ్యక్తిగత ప్రణాళిక. పత్రిజీ ఆశయంతో వచ్చిన ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇరుకునేని పట్టుకున్నా సరే అతని ఆశయం వీళ్ళు ఏదో ఒక రూపంలో, ఎందుకంటే అదే ఆశయాన్ని అనేక రూపాలు ఇస్తారు. ఇప్పుడు ఒక వాటర్ ఉందనుకోండి, ఒక గ్లాస్ లో ఒక షేప్ లో కానీ, ఒక చెంబు షేప్ లో కానీ, ఒక బిందు షేప్ లో ఎలాగొస్తుందో పత్రి గారి ఆ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, స్వాధ్యాయ జగత్, సాకార జగత్నే వాళ్ళు అనేక కోణాల్లో బాబా కోసం చెప్పేవాళ్ళు కొంతమంది, ఆరోగ్యం మీద చెప్పేవాళ్ళు కొంతమంది, మరి ఇన్నర్ జర్నీ చెప్పేది, అంటే అనేక పేర్లతో, ఆత్మవిజ్ఞానం పేరుతో. అది నాకు ఒక నెల 15-20 రోజుల క్రితం అవగాహన అయింది అన్నమాట. అరే ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తుందంటే అదే జ్ఞానాన్ని ఎలాగోలా ప్రపంచానికి అందించాలి. అదే మందుని సీసాలో వేసి లేబుల్ మారుస్తున్నారు అంతే. మన మందు మాత్రం అదేనండి, పత్రిక గారి మంది అది. శ్వాస లేల అది సంతోషం అమ్మా. శ్వాసే, ఎందుకంటే పుట్టగానే వచ్చింది శ్వాస, చివరి వరకు ఉండేది శ్వాస. ఊపిరి మీద దృష్టి పెట్టాలి, ఊరందరి మీద పెట్టకూడదమ్మా. సంతోషం. ఈ రోజు మరి మిత్రులందరూ వచ్చారు, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా పిఎంసి ద్వారా ఎంతో లాభాన్ని పొందిన వ్యక్తుల్లో మరి అతి తక్కువ, ఎంతో మంది అంటారు ప్రపంచంలో ఉన్నారుగా లేరో తెలియదు, నేను మాత్రం లాభం పొందుతాను. ఇప్పుడు చైతన్య జ్యోతి పత్రిక రాసిన కోసం మరి చక్కగా 41 రోజుల పాటు ప్రతి పట్టణానికి వస్తుంది. ఆ జ్యోతి ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఏ పట్టణాల పిరమిడ్లు ఉన్నాయి అన్ని కూడా రోజు పిఎంసి చూపిస్తుంది బ్రాడ్కాస్ట్. ఎక్కడో ఉన్న మా కార్యక్రమాలన్నీ ఇంట్లో ఉండి చూస్తున్నాం. మరి అందువల్ల పిఎంసిని మనం గట్టిగా సపోర్ట్ చేయాలి. అలాగే జ్ఞాన మహాచక్రం కూడా విస్తారంగా అందించాలి. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ 1 year పాటు వీలున్నంత వరకు మౌనంగా ఉండడానికి, రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. మరి తర్వాత తెలియదు. సంతోషం. ఎందుకంటే ఈ బుక్ లో రాశాడు, ఒక్కోసారి మనం ఎంత హ్యాపీగా ఉందామన్నా ఇక్కడ ఎందుకు పూర్తయ్యాట ఇందులో రాశాడు 96 పేజీ. సంతోషం. అందరికీ ధన్యవాదాలు. మరి అనితా తల్లికి, ఈరోజు లీలమ్మ గారికి, టీం అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని పుస్తకాలు రావాలమ్మా మీ ద్వారా లీలా తల్లి. యా షూర్ సార్, ఇంకా వస్తాయి సార్. పత్రి సారు ఆటోబయోగ్రఫీ నాది, అంటే ఈ ధ్యాన సాధన ద్వారా పొందింది, సాధనలు, హిమాలయాలకు వెళ్ళేటప్పుడు జరిగినటువంటి మిరాకిల్స్, ఇవన్నీ కూడా ఒక బుక్ రూపంలో తీసుకురావాలి నువ్వు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఆ బుక్ కి నామకరణం కూడాను పత్రి సార్ చేశారు. ఆ బుక్ పేరే సత్యం శివం సుందరం అని నామకరణం కూడా చేశారన్నమాట. వెరీ గుడ్. ఈ సందర్భం ఒక మాట అంటాము, టైం అయిపోయింది. కానీ సత్యం అనే పిరమిడ్ వచ్చింది బెంగళూరులో, శివం అనే పిరమిడ్ వచ్చింది కడతాల్లో, సుందరం అనే పిరమిడ్ కైలాస ఇక్కడ మన పేరవరం అయిన తర్వాత విశాఖపట్నం పిరమిడ్ వస్తుందని ఒక మేడంకి సందేశం వస్తే ఆమెకు సింహాచలంలో కూర్చోమంటే 1 year పెట్టి కూర్చున్నారు అన్నమాట కాముగా. ఎందుకంటే సత్యం శివం సుందరం అయిపోతే అప్పుడు విశాఖపట్నం పిరమిడ్ వస్తుందని సందేశం. ఎప్పుడైతే కూడాను అదే పెట్టారనమాట, సత్యం శివం సుందరం అమ్మ నీ బుక్ నేము రాయు అని చెప్పారు. తప్పనిసరిగా రాయండి. అది అయిపోయినప్పుడు మాకు పిరమిడ్ కోసం ఇది కూడా చూస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ కూడా సార్, థ్యాంక్ యూ మేడం. మీ జ్ఞాన ప్రవాహంలో ఈ రోజు మేము అలా తేలిపోయాము. మీ సత్యం శివం సుందరం ఆ బుక్ రావడానికి ముందే ఆ విశేషాలు ఇంకొకసారి మనం ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ప్రతి ఒక్క మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానం నుంచి ఆ ఒక్కొక్క పువ్వుని ఏరుకొని మనం దండలాగా చేసుకొని వేసుకుందాం. ఎంతో మంది మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానం మన పిఎంసిలో కొన్ని వేల వీడియోల రూపంలో ఉన్నాయి. మరి సమయం ఉన్నప్పుడల్లా ఆ వీడియోల్ని చూడండి, అందరికీ షేర్ చేయండి. ఒక అనుభవం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. పత్రిజీ ప్రతి ఒక్కరి అనుభవాల్ని మనం గ్రంథస్థం చేయమని మన 18 ఆదర్శ సూత్రాలు ఒక ఆదర్శ సూత్రం. 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తూ ఆ వ్యక్తిగత సూచనలు పాటిస్తూ ఉన్నవారే పిరమిడ్ మాస్టర్లు. ఎంత వీలైతే అంత మనం తన్ మన్ ధన్ ఎలా చేయగలిగితే అలా చేస్తూ ఇప్పుడు చేస్తున్నటువంటి వేలాది మంది పిరమిడ్ మాస్టర్ లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. ఎవరి శక్తి పరిధిలో వారు శ్రమిస్తూనే ఉన్నారు. మరి ఈ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి ఎంత కృతజ్ఞతలు చెప్పుకునే తక్కువే. మరి ఈ రోజు 11 గంటలకి మన గీతా జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. సేమ్ జూమ్ లింక్ ఉంటుంది, మరలా అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.